रामतपुर में एक अजीबोगरीब चोर को उप्पल पुलिस ने गिरफ्तार कर लिया। पुलिस ने कहा कि हमने एक चोर को जेवरात, मोटरसाइकिल और पैसे लेकर जाते हुए देखा, लेकिन ये अजीबोगरीब चोर घर के गेट के बाहर जूते छोड़कर जा रहा था। मल्लेश रेणु का गुज़िश्ता कुछ अरसे से रामतपुर वासवी नगर में मुकीम है। गुज़िश्ता 2 माह में वो 100 से ज़ायद घरों में चोरी और 1000 जूते ले जा चुका है। 4 दिन तक 9 आबादकारों ने इस अजीबोगरीब चोर पर कड़ी नज़र रखी और इसे पकड़ लिया। पकड़े गए चोर को उप्पल पुलिस के हवाले कर दिया गया और एक मुकदमा भी दर्ज कर दिया गया। लेकिन उप्पल पुलिस ने कहा कि चोरीशुदा जूते एरागड्डे में 100-200 रुपये में फ़रोख्त हो रहे थे। लेकिन जब मियाँ बीवी को उप्पल थाने में बुलाकर पूछताछ की गई तो बीवी नशे की हालत में आ गई और थाने में हंगामा खड़ा कर दिया। आइए जानते हैं इस खुसूस में तमाम तर तफसील। నిన్న రామంతపూర్లో పెట్టిన వీడియోలు మన ఇళ్లలో జొరబడి నైట్ పూట చెప్పులెత్తుకుపోతున్నటువంటి దొంగను నేను పట్టించింది నేను. అయితే వాడు చేసిన ఇల్లు 1-2 కాదు, రామంతపూరు పలు ఏరియాలో పలు కాలనీలలో ఒక 200 నుంచి 300 ఇళ్లలో గత 2 నెలల సంది చేస్తున్నాడు. ఎవరు బయటికి రాలేదు. నేను వీడియో పెట్టేసరికి అందరూ వచ్చారు. చాలామంది ముందుకు వచ్చి ఆల్రెడీ కేసులు కంప్లీట్ ఇచ్చినండి. నాకన్నా ముందే ఒక 20 నుంచి 25 మంది ఇచ్చారంట. అయితే వాడు ఎడకెళ్ళకి నిన్న దొరికాడు. దొరికినందుకు అతన్ని అరెస్టు చేయించాము. అయితే వాడు ఇక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి ఆ మెటీరియల్ మొత్తం ఎక్కడ అమ్మేస్తున్నాడు, ఎర్రగడ్డలు అమ్మేస్తున్నాడు, ఎర్రగడ్డల లేబర్కి అమ్మేస్తున్నాడు, బీఆర్ఓలకు అమ్మేస్తున్నాడు 100 రూపాయలకు 200కు. దాన్ని వీడు ఇవాళ రామంతపూర్లో బాధితులు మొత్తం అందాల చూస్తేనే 20 నుంచి 30 లక్షల రూపాయల వస్తువులు, ఈ షూలు, ఓన్లీ షూ బ్రాండెడ్ షూలే తీసుకెళ్తున్నాడండి. వాడు మళ్ళీ వచ్చినోడు మళ్ళీ వేరే ఏం ముట్టుకుంటాడు. ఓన్లీ వాడు ఒక షూలు, కొన్ని బట్టలు తీసుకొని వెళ్ళిపోతున్నాడండి, అంతేనండి. కాబట్టి మీరు అందరూ అప్రమత్తంగా ఉండి ఇప్పటికైనా మీరు సీసీ కెమెరాలు అందరూ ఏర్పాటు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ శంకర్ యాదవ్.